ఎలా ఉన్నారని అడిగా అనుకున్నాం. హ్యాపీ అండి, బ్రహ్మాండంగా ఉన్నాం, దేవుడి దేవుళ్ళు బాగానే ఉన్నామండి, సంతోషం, హ్యాపీ, ఫైన్ అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. నడుస్తుంది, బిందాస్ అంటుంటారు కొంతమంది. అంటే బ్రహ్మాండంగా ఉన్నా మాకే లోటు లేదు, అలా వెళుతూనే ఉంటుంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడో ఆగుతుంది. నేను అనుకుంటూ ఉంటానండి అప్పుడప్పుడు, ఇది ఎలా నడుస్తుంది, ఈ దేహం నడుస్తుంది, ఈ బ్రతుకు నడుస్తుంది అని ఎప్పుడో ఏదో వచ్చి పడిపోతుంది హఠాత్తుగా అని అనిపిస్తుంటుందండి నాకు. ఎందుకంటే మానవ జీవితము చాలా అల్పము కదండి. ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. ప్రకృతి వైపరీత్యం కావచ్చు, ప్రమాదము కావచ్చు, దుర్ఘటనలు కావచ్చు, అనారోగ్యములు కావచ్చు, హఠాత్తుగా వచ్చి మీద పడిపోతూ ఉంటాయి. ఎలా జరుగుతుంది అని అసలు మనం అనుకోం. హ్యాపీగా నడుస్తుంది అనుకుంటూ ఉంటాం. మంచి జీవితం, మంచి కుటుంబం, చక్కటి బిడ్డలు, బ్రహ్మాండమైన ఆరోగ్యం, ఎక్సర్సైజులు అవి చేస్తున్నాం, ఎటువంటి ఢోకా లేదు, అన్ని టెస్టులు చేయించుకుంటున్నాం, అన్నీ నార్మల్గా ఉన్నాయి. ఏదో అక్కడక్కడ కొంచెం తేడాగా ఉంటే దానికి సంబంధించిన మందులు వేసుకుంటున్నాం. ఇంకేమిటి, నడుస్తుంది హ్యాపీగా అని అనుకుంటాం. అంతే, మనం ఆగిపోతుంది ఎప్పుడు, సడన్ గా నిలిచిపోతుంది ఎప్పుడు. ఎందుకు ఇలా నిలబడిపోయింది, ఎందుకు ఇది ఆగిపోయిందని మనం ఆగిన తర్వాత పరిశీలించుకుంటూ ఉంటాం, ముందు గమనించుకోం. అదే మన జబ్బు. మనకి సాగుతున్నంతసేపు దేవుడు జ్ఞాపకం రాడండి. మనకు అన్ని సవ్యంగా నడుస్తున్నంత వరకు దేవుడు మనకు అసలు కంటికి కనపడడు. మన కంటి ముందుకు దేవుడు రాడు. అంటే మనం తెచ్చుకోం అసలు దేవుని జ్ఞాపకాలను, మనం తెచ్చుకోం. మన సరదాలు, మన సంతోషాలు, మన ఫీలింగ్స్, మన ఆనందాలు, మన పాపాలు, వీటిలోనే పడిపోయి మనం దానిలోనే కొట్టుకుపోతూ ఉంటాం. కానీ సడన్ గా ఏదో ఒకటి వచ్చి పడిపోతుంది చూసారు, అప్పుడు ఈ లోకంలోకి వచ్చి పడతాం మనం. అరే ఇలా జరిగిందేంటి, అరే అలా జరిగిందేంటి, ఎందుకు నాకు ఈ దెబ్బ తగిలింది, ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఎందుకు నాకు ఈ కుటుంబంలో ఈ విషాదం, ఎందుకు నాకంటే ఈ కన్నీరు, ఎందుకు నాకు ఈ వేదన, ఎందుకు నా బిడ్డలకి ఇలా జరిగింది, ఎందుకు నా తల్లిదండ్రులకి ఇలా జరిగింది, నా వ్యాపారం ఎందుకు ఇలా తగలబడిపోయింది, లేకపోతే నా ఉద్యోగం ఎందుకు ఇలా సడన్ గా ఆగిపోయింది, నా ఆరోగ్యం ఎందుకు సడన్ గా ఇలా మొరాయించేసింది, అసలు ఏం జరిగిందని అప్పుడు కూర్చుని మనం ఆలోచించుకోవడం మొదలు పెడుతూ ఉంటాం. కానీ అప్పటికే జరగవలసింది అంతా జరిగిపోయింది, పోవాల్సింది అంతా పోయింది, నాశనం కళ్ళ ముందుకు వచ్చేసింది. అది రాకముందే మనిషి తన్ను తాను ఆలోచించుకోవాలి, దేవుని కొరకు ఆలోచించాలి, తన బ్రతుకు ఎలా సాగుతున్నదో ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. ఒక్కసారిగా ఏదో వచ్చి మీద పడిపోయిన తర్వాత ఈ లోకంలోకి రావడం కాదు. ప్రతి దినము మనలను మనం చూసుకుంటూ ఉండాలి. దేవునికి అనుగుణంగానే బ్రతుకుతున్నావా, దేవుడు చెప్పినట్టుగానే జీవిస్తున్నావా? ముఖ్యంగా మన బిడ్డలకి ఏదైనా వచ్చినప్పుడు అండి మన గుండెలు బద్దలైపోతాయి. ఈ బిడ్డలకి ఏదైనా సంభవించినప్పుడు అసలు మనం దాన్ని తట్టుకోలేము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా వాళ్ళని పెంచుకున్నాము, అల్లారు ముద్దుగా చూసుకున్నాము, వాళ్ళకి కావాల్సినవి కొనిపెట్టాము, వాళ్ళే మన లోకం అనుకున్నాము. అటువంటిది బిడ్డకి ఏదైనా వచ్చేటప్పటికి అసలు కాళ్ళు చేతులు ఆడవిక. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నా కొడుకు ఎందుకు ఇలా కావాలి, నా కూతురికి ఎందుకు ఇలా కావాలి, నాకంటే ఈ కన్నీరు ఎందుకని అప్పుడు కూర్చుని పరిశీలించుకుంటాం. సంతోష దినాలలో కూడా నువ్వు దేవుని యందు ఎల్లప్పుడూ భక్తి నిలిపి ఉంచాలి. నీకు కన్నీరు వచ్చినప్పుడే నువ్వు దేవుని దగ్గరికి రావడం కాదు, నీకు కష్టం వచ్చినప్పుడే నువ్వు దేవుడి వైపు చూడటం కాదు, అప్పుడు నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకోవడం కాదు. ప్రతి దినము దేవుని వాక్యాన్ని బట్టి నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ వెళుతూ ఉండాలి. మన దేవుడి దగ్గరకు వచ్చి మనం పరిశీలించుకోకపోతే అసలు ఈ శరీరము, ఈ హృదయము మనం ఎక్కడున్నావో కూడా మనల్ని అసలు ఆలోచించనివ్వండి. ఆనంద డొలికల్లో తేలి ఆడిపోతూ ఉంటుంది, సంతోషంలో మునిగి తేలుతూ ఉంటుంది ఈ హృదయము. ఇటువంటి ఒక రోజు వస్తుందని అసలు మనం ఊహించని రోజులు వచ్చేస్తాయి. మనం కొంతమంది చూసి చెప్పుకుంటూ ఉంటాం కదా, ఒకప్పుడు బాగా బతికినోళ్ళు అండి చితికిపోయారు అంటుంటా. ఒకప్పుడు ఈ ఊళ్ళో బాగా వెలిగినోళ్ళు కానీ తర్వాత పాడు చేసుకున్నారంటే, నిలుపుకోలేదు. ఇటువంటి మాటలు కూడా వింటూ ఉంటాం. ఇకపోతే క్రైస్తవ సంఘాల లోపలికి వచ్చేటప్పటికి, అంటే మనకు తెలిసి పేటలు అనుకుందాం, లోపలికి వచ్చేటప్పటికి కొన్ని చితికిపోయిన కుటుంబాలు ఉంటాయి. ఒకప్పుడు దేవుడు వాళ్ళని బాగా ఆశీర్వదించాడండి, కాపాడుకోలేదు, వీళ్ళు చెలరేగిపోయారు, వాళ్ళు నెతికెక్కేసాయి, వెర్రవిగిపోయారు, కొట్టేశాడు. ఇప్పుడు అయిపోయింది మొత్తం, ఇప్పుడు ఏమీ లేదు, ఎవడింటికి వెళ్ళి తిందామా అని చూస్తున్నారు. ఇంటికి పేటరేగిపోకూడదు అంటుంటారు చూసారు. అంటే ఒకప్పుడు దేవునిలో బాగా బ్రతికిన వాళ్ళు, దేవునిచే దీవించబడిన వాళ్ళు, ఆశీర్వదించబడిన వాళ్ళు, కానీ కోల్పోయారు. అంటే ఏమిటి, పోగొట్టుకున్నారని అర్థం. ఎలా పోగొట్టుకున్నారు? చేజేతులా పోగొట్టుకున్నారు. వారి స్వయంకృతాపరాధాలే వారు ఆ హీన స్థితికి పడిపోవడానికి కారణమయ్యాయి. అదనమాట ఇక్కడ దేవుడు చెబుతున్నది, మనం ఆలోచించవలసినది. సజీవుడైన దేవుని వాక్కులను నిర్లక్ష్యం చేస్తే, ఆయనను పట్టించుకోక ఆయన మీద తిరగబడి ఆయనను నువ్వు త్రోసివేస్తే, నీకు నచ్చిన వాళ్ళు నువ్వు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే, అనగా నీ ఊళ్ళో పెట్టుకుంటే, నీకు దేవుళ్ళుగా దేవతలుగా నువ్వు ప్రతిష్ఠించుకుని నిన్ను సృష్టించిన వాడిని కనుక నువ్వు నిర్లక్ష్య పెడితే నీ భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది. అందుకే ప్రతి తరము జాగ్రత్తగా ఉండాలి, ప్రతి కుటుంబము జాగ్రత్తగా ఉండాలి.
ప్రతి వంశము జాగ్రత్తగా ఉండాలి, ప్రతి తండ్రి జాగ్రత్తగా ఉండాలి, ప్రతి తల్లి జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే శిక్ష అనుభవించబోయేది తర్వాతి తరాలు వాళ్ళు. దేవుణ్ణి బాధ పెట్టకూడదు, దేవుణ్ణి విడవకూడదు, దేవుడు వద్దన్నది చేయకూడదు, దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి. చాలా కష్టమే ఇవన్నీ. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మనకు అస్సలు ఇష్టం లేదు దేవుని చిత్త ప్రకారం బ్రతకడం. మనకు అసలు నచ్చనిది ఆయన ఆజ్ఞలు నెరవేర్చడం. మనం దూరంగా పారిపోయేది ఆయన నుండి. మనం ప్రేమించేది లోకాన్ని, మనం ప్రేమించేది ఆడవాళ్లను, మనం ప్రేమించేది మగవాళ్లను, మనం ప్రేమించేది డబ్బును, మనం ప్రేమించేది బంగారాన్ని, మనం ప్రేమించేది ఆస్తిపాస్తులను, మనం ప్రేమించేది లోకాన్ని. మనం ప్రేమించనిది మాత్రం దేవుణ్ణి. మనకు అందరూ కావాలి, ఒక్క దేవుడు తప్ప. మనకు అందరూ ఇష్టం, ఒక్క దేవుడు తప్ప. మనకు అన్నీ నచ్చుతాయి, ఒక్క దేవుని ఆజ్ఞలు తప్ప. లోకం అలా మాయ చేస్తుందండి మనల్ని, అన్ని విధాలుగా అది బంధిస్తుంది. రకరకాల ఆకర్షణలు నీ ముందు పెడుతుంది, నిన్ను ప్రలోభపరుస్తుంది, తన చెంతకు రమ్మంటుంది, తనను తీసుకోమంటుంది, తాను ముందు పెట్టిన వాటిని ఆస్వాదించమంటుంది, వాటిలో ఆనందించమంటుంది. అది ఈ ప్రపంచపు పోకడ, అది ఈ ప్రపంచపు లక్షణం. పలు విధాలుగా అది మనిషిని మాయ చేస్తుంది. అలా మాయ చేయడానికి మానవ దేహాన్నే వాడుకుంటుంది. దేనిలో అయితే మనం ఉన్నామో ఈ దేహాన్ని అది చాలా జాగ్రత్తగా ఒక పావుగా ఉపయోగిస్తుంది అన్నమాట. దేహం నుండి ఆశలు కలిగిస్తుంది, శరీరం నుండి కోరికలు పుట్టిస్తుంది, హృదయం నుండి కోరికలు పుట్టిస్తుంది. వాటిని నెరవేర్చుకోమని తొందర పెడుతుంది, నిన్ను త్వరపెడుతుంది. ఆ మాయలో, ఆ మత్తులో, ఆ తొందరపాటుతనంలో మనిషి దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళిపోతాడు. పాపానికి తన్ను తాను అమ్మేసుకుంటాడు. అంతే దేవుడు కోపం వస్తుందండి. దేవుడు ఏదొద్దంటాడో మనం అదే చేస్తున్నాం, మనం అదే చేస్తాం. అదే దేవునికి బాధ. ప్రమాదంగా పొంచుకొస్తుంది, నేను మీకు చెబుతున్నాను కదా, గ్రంథం ద్వారా నేను మీకు వివరిస్తున్నాను కదా. అయినా మీరెందుకు తెలుసుకోరు, మీరెందుకు వినరు మాట, మీరెందుకు లోబడరు? ఇంకొకసారి బైబిల్ చదవండి. నా మాట వినని వాళ్ళ జీవితాలు ఏవైపోయాయో, గతంలో వాళ్ళ బ్రతుకులు ఎలా నశించిపోయాయో మీరు చూడండి. ఈరోజు మీ కంటికి ఏం కనబడకపోవచ్చుగాక, కానీ ఒక రోజున మీ కన్నీ కనబడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీ కళ్ళకు పొరలు కమ్మేశాయి, ఆ పొరలు కరిగిపోయే రోజులు వచ్చినప్పుడు మీరు చాలా దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడే మీరు కన్నీరు విడిచినా, మీరు ప్రార్థించినా, మీరు మొర పెట్టినా మీ మొర, మీ ప్రార్థనలు వినే పరిస్థితి ఉండదు, వినబడవు నాకు అంటున్నాడు దేవుడు. అప్పుడు నేను కావాలనే వినను నేను అంటాడు. ఆ పాట భయంకరంగా ఉందండి. అసలు మిమ్మల్ని చూసి నేను నవ్వే రోజులు వస్తాయి. ఏమన్నా మన ఇబ్బందులు ఎవరన్నా మనల్ని చూసి నవ్వారు అనుకోండి, మనకి ఎలా ఉంటుందండి? ఇది భలే అయింది అన్నట్టుగా నవ్వుడు అనుకునే గుండెలు బద్దలైపోవా? అసలు కలిగిన బాధ కన్నా, కలిగిన శ్రమ కన్నా వాడి నవ్వే మనల్ని ఎక్కువగా బాధిస్తుంది. ఇప్పుడు దేవుడే పట్టించుకోకపోతే, దేవుడే ఈ మాట అంటే మన పరిస్థితి ఏమిటి చెప్పండి? ఇప్పుడు గుర్తొచ్చానరా, ఎంత జ్ఞానం చెప్పాను, ఎన్ని మార్లు నేను మీకు జ్ఞానాన్ని బోధించాను. అందుకే దేవునికి లోబడాలి. ఇప్పుడు మనం దేవుని మాట వినకపోతే తర్వాత మనము కూడా ఇటువంటి విలాప వాక్యాలే వచించవలసి ఉంటుంది. అయ్యో ప్రభువా, ఎంత పని చేశావు, అయ్యో తండ్రి, మమ్మల్ని ఇలా అప్పగించేశావు కదా, మమ్మల్ని ఇలా ముంచేశావు కదా, మమ్మల్ని ఇలా నాశనం చేశావు కదా, మేము భరించలేకపోతున్నాము నాయన అన్నప్పుడు ఏడవలసి ఉంటుంది. అప్పుడు ఏడిచి ప్రయోజనం ఉంది? ఇప్పుడు ఏడిచి ప్రయోజనం ఉంది చెప్పండి? ముందే ఏడవాలి. అందుకే ఏడుపు ముందు రావాలి.